బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఎన్నికలు ఫలితాల ప్రక్రియ పూర్తవగానే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాట్లు పదవుల పంపకాలపై జోరుగా చర్చ జరుగుతుంది. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, ఏ పార్టీకి నామినేటెడ్ పదవులు వస్తాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే మంత్రి పదవుల సంగతి పక్కన పెడితే అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారనే దానిపై ఇప్పటి నుంచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడితో పాటు ఆ పార్టీ నేతలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే, సభలో వాళ్ళ నోరు నొక్కాలంటే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అయితే సరైన వ్యక్తి అని టీడీపీ భావిస్తుందన్న చర్చ జరుగుతోంది. అందుకే ఆయన్ని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి అసెంబ్లీలో గత ప్రభుత్వ వైఫల్యాలు, వారి అక్రమాలపై ప్రశ్నల వర్షం కురిపించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో ఉండే జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు అధికార పార్టీలో, అది కూడా శాసన సభాపతిగా ఉంటే ఏ రేంజ్ లో కౌంటర్ అటాక్ చేస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నిజంగా అదే జరిగితే అసెంబ్లీ సమావేశాల్లో రఘురామకృష్ణంరాజు స్పీకర్ హోదాలో వైసీపీ వాయిస్ బయటకు రాకుండా చేస్తారని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు. ఎన్నికల ముందు నుంచే వైసీపీ నేతలకు వారి ఆగడాలను సరైన బదులిస్తామని బహిరంగంగా చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ఎంత త్వరగా చేపడితే బాగుంటుందా అని భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏర్పాటు జరగడమే ఆలస్యం. వైసీపీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడిగా అటాక్ చేయడానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ గతంలో అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షునితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడే అవకాశం లేకుండా విమర్శించడం, చులకన చేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో వైసీపీ వ్యవహరించినట్లుగానే ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైసీపీకి అసెంబ్లీలో చెక్ పెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ ఉపయోగించిన స్ట్రాటజీనే ఈసారి టీడీపీ ఫాలో అవుతున్నట్లుగా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాంను స్పీకర్ను చేసి అసెంబ్లీలో చంద్రబాబుకు మైక్ ఇవ్వకుండా చేసినట్లుగానే
ఈసారి రఘురామకృష్ణంరాజును స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షుడు జగన్ కు టిట్ ఫర్ టాట్ ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన వైసీపీకి అసెంబ్లీలో కూడా వాయిస్ లేకుండా చేస్తే పరిస్థితి ఏంటని వైసీపీ నుంచి గెలిచిన 11 మంది శాసన సభ్యులు మదన పడుతున్నట్లుగా తెలుస్తుంది. అదే జరిగితే జగన్ ఒక్కడు మిగిలిన టీడీపీ, జనసేన, బీజేపీ శాసన సభ్యులను ఎదుర్కొంటారా లేక సైలెంట్ గా ఉండిపోతారా అనే చర్చ జరుగుతోంది.